గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నా. హలో మ్యామ్, మీ పేరు? జ్యోతి. జ్యోతి. ఎక్కడ ఉంటారు? ఇక్కడ సిద్దిపేట. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే. ఇప్పుడు మా ప్రోగ్రామ్ ఏంటంటే గుర్తుకొస్తున్నాయి. సో మీ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మాతో పంచుకోవాలి. షూర్. చిన్ననాటి జ్ఞాపకాలు అనగానే ఒకసారి అలా వెళ్ళి రావాలి. నాది మొత్తం హాస్టల్ లైఫ్. ఓకే. మదర్ చిన్నతనంలోనే ఎక్స్పైర్ అయిపోయింది అన్నట్టు. మొత్తం అక్క బావ వాళ్ళ చేతుల్లోనే పెరిగాను. హాస్టల్ లైఫ్ అంటే చాలా స్ట్రిక్ట్, ఇక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉంటుండేది. ఇక్కడ ఎర్రగుంట్ల అని కడప డిస్ట్రిక్ట్ అన్నట్టు నేను చదువుకున్నది. అప్పుడు మా అమ్మ వాళ్ళ ఊర్లో ఇంగ్లీష్ మీడియం లేకుండే అన్నట్టు. ఇంగ్లీష్ మీడియం చదవాలి పిల్లలందరూ అని చెప్పేసి మా నాన్న కోరిక. సో అట్లా హాస్టల్కి వెళ్ళిపోయాను అనమాట. నాన్న పేరేంటి? కొత్త వీరయ్య, పరమేశ్వరి. అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు? మాది చాలా పెద్ద ఫ్యామిలీ, టోటల్ 10 members, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వాళ్ళ నేమ్స్? వాళ్ళ వసంత, విజయ, జ్యోత్స్న, అరుణ, అనిత. నాది 4th నంబర్, నాది జ్యోతి. మా పెద్దన్నయ్య పేరు సత్యనారాయణ, రెండో అన్నయ్య పేరు శ్రీనివాస్, మూడో అన్నయ్య పేరు సుధాకర్, మా చిన్న అన్నయ్య పేరు కరుణాకర్. చాలా చదువుకున్నారు అందరు లేదు, ఒక పెద్దవాళ్ళందరూ అక్కయ్యలు అన్నయ్యలు మొత్తము అక్కడే చదువుకున్నారు, తెలుగు మీడియము. ఇక మా చిన్న అన్నయ్య నుంచి మొత్తం హాస్టల్. హాస్టల్ 10th వరకు హాస్టలే. హాలిడేస్ వచ్చిందంటే ఇట్లా క్రేజ్ ఉంటుండే. అమ్మ జైళ్ళ నుంచి బయటకు వచ్చినాం, బాగా అనిపిస్తుంది అని చెప్పేసి హాలిడేస్ రాగానే ఫుల్ ఎంజాయ్ చేసేది. ఇంకా హాలిడేస్లో ఎక్కడికి లేదు, ఇంట్లోనే. ఇంకా టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ కదా, అంత 2 years గ్యాప్ డిస్టెన్స్ అనమాట. సో 2 years గ్యాప్ కాబట్టి ఇంకా అల్లరి కొట్లాట, నేను తీసుకున్నది అన్నయ్యకి కావాలని చెప్పేసి అన్నయ్యది నాకు కావాలి, గొడవగా చేసేది అన్నట్టు. చాలా చాలా బాగా అనిపిస్తుండే. ఎక్కువ ఎవరు అల్లరి చేస్తారు? ఎక్కువ అంటే చెల్లెళ్ళు, అన్నయ్య, నేను, అందరం నలుగురం ఒక్కటే తోటలం అన్నట్టు. 1.5 year గ్యాప్ అన్నట్టు. సో ఇక ఫుల్ ఉంటుండే అల్లరి. మెయిన్గా ఏంటంటే ఈవినింగ్ వచ్చిందనంటే మేడ మీదకి వెళ్ళి 2 మెత్తలు తీసుకొని దాన్ని కొట్లాడుకుంటూ దాన్నే షేర్ చేసుకునే వాళ్ళం అన్నట్టు. వదినే అన్నయ్య ప్లేట్లో స్నాక్స్ తెచ్చేది, బట్ ఏందనంటే ఒక్కటే ప్లేట్ తీసుకోవాలి, ఎవరు ఫస్ట్ తింటారో వాళ్ళే ఇది అన్నట్టుగా దాన్ని కూడా ఇదిగా చేసేది అన్నట్టుగా. హాస్టల్లో ఉన్నాయి అన్ని మర్చిపోవడానికి ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. చాలా ఇబ్బంది పడ్డారా? ఏం లేదు, అక్కడ కూడా చాలా మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. కాకపోతే ఏంటంటే స్ట్రిక్ట్ అన్నట్టు, చాలా స్ట్రిక్ట్. ఇంకా మధ్యలో రావడానికి లేదు. హాలిడేస్ వచ్చినాయి అంటే ఇంకా అన్నయ్య వాళ్ళని నాన్నని చూడడానికి వెళ్ళాలి అని చెప్పేసి ఇట్లా రెడీగా ఉంటుండే. 2 days బిఫోరే బ్యాగ్స్ వేసుకునే. హాస్టల్ ఫ్రెండ్స్ పేరేంటి? హాస్టల్ ఫ్రెండ్స్ వచ్చేసి రజిత, రజనీ, హిమబిందు. వాళ్ళు ముగ్గురు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్టు. ఎట్లా అంటే ఇంకా మేము పోటీగా చదువుకునే వాళ్ళం అన్నమాట. ఒక 2 marks తోటి వస్తుండే, ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా వస్తుండే అన్నట్టు. అంతే కానీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? నాకు వచ్చేసి ఇంగ్లీష్. ఎందుకని? కొంచెం అది ఇంగ్లీష్ ఎందుకో నాకు నచ్చుతుంది, బట్ దానిలో ఎక్కువ అన్నట్టుగా ఇబ్బంది పడేదాన్ని కాదు. మ్యాథ్స్ అంటే చాలా భయము, ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం. చాలా బాగా అనిపిస్తుంది. మా టీచర్ కేరళ టీచర్ అన్నమాట. సో తను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. ఓన్లీ ఇంగ్లీష్ సబ్జెక్ట్? ఇంగ్లీష్. మిగతా సబ్జెక్ట్స్ ఓకే, బట్ ఇంగ్లీష్ ఇష్టం. టీచర్ ఇష్టమా లేకపోతే సబ్జెక్ట్ ఇష్టం? అంటే చెప్పే విధానాన్ని బట్టి కూడా టీచర్ని ఇష్టపడాల్సి వస్తుంది. తను కొట్టేది కాకుండా అన్నట్టు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. సో అట్లా ఇష్టం అనమాట. మ్యాథ్స్ సార్ కొడుతుండేనా? అట్లనే సార్ అనగానే కొంచెం భయం ఉంటుంది కదా. చాలా బాగా అనిపిస్తుండే. చిన్నప్పుడు ఎట్టన్నా జాతరలకు వెళ్ళారా? చాలా జాతరలు. అక్కడికి వెళ్ళగానే స్వీట్స్ అని, బెలూన్స్ అని చాలా బాగా అనిపిస్తుండే. అవి కొనుక్కోవాలని చెప్పేసి మా నాన్న కొనిచ్చేదాకా కూడా ఆగకపోతుంటిమి. అన్నయ్య ఉండి కొనిసి ఆగు అని చెప్పేసి చిన్న అన్నయ్య ఏ కలర్ తీసుకున్నాడో నేను అదే కలర్ తీసుకోవడం అట్లా అవుతుండే. మళ్ళీ ఎట్లా అనంటే హాలిడేస్కి వచ్చినాక స్నాక్స్ అన్నీ ఇంకా ప్రిపేర్ చేసుకొని ప్యాక్ చేసుకొని వెళ్ళేది. నా స్నాక్స్ పక్క పెట్టేసుకొని అన్నయ్య దగ్గరికి వెళ్ళి స్నాక్స్
బ్యాగ్స్ తీసుకునేది అన్నట్టు. తెలియకుండా తెలిసి తీసుకునేది. నాది అయిపోయింది అన్నయ్య అనగానే అయ్యో అవునా దాన్ని అని చెప్పేసి ఇచ్చేస్తుండే అన్నట్టు. అట్లా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఏం చేశారు చిన్నప్పుడు అంటే బాగా గుర్తుండిపోయేది? ఎక్కువ ప్రేయర్ చెప్పేదాన్ని. మా సార్కి, మా ప్రిన్సిపల్కి ఇష్టం ఉంటుండే అన్నట్టు. ఎట్లా అంటే ప్రొనౌన్సేషన్ కానీ మిస్టేక్స్ లేకుండా చెప్పేదాన్ని అన్నట్టు. న్యూస్ పేపర్ కూడా చదివించేవాళ్ళు అప్పుడు న్యూస్ పేపర్ చెప్పేదాన్ని. క్విజ్లో యాక్టివ్గా పార్టిసిపేషన్ చేసేదాన్ని. అట్లా ఎక్కువ ఏం గేమ్స్ ఆడేవాళ్ళు? గేమ్స్ వచ్చేసి ఇండోర్ గేమ్స్, షటిల్, క్యారమ్ అట్లా ఆడేదాన్ని. మెయిన్గా చెస్ ఇంట్రెస్ట్. ఏమైనా వంటకాలు చేశారా చిన్నప్పుడు? లేదు, అసలు వంటలు అనే జోలికే వెళ్ళకపోయేదండి. ఇక చాలా పెద్ద ఫ్యామిలీ కదా, వదినలు ఉండేవాళ్ళు. సో ఇంకా వాళ్ళే చూసుకునేది అన్నట్టు. ఆ షాప్లోకి వెళ్ళి కూర్చొని ఏదన్నా చూద్దామన్నా కూడా నాన్న షాప్లోకి రానియకపోతుండే, కుకింగ్ చేయనియకపోతుండే. వాళ్ళు వచ్చేది హాలిడేస్లో అని చెప్పేసి ఇంకా ఇది లేకుండే అన్నట్టు. అట్లా చిన్నప్పుడు ఎలా రెడీ అయ్యేవారు? చిన్నప్పుడు వచ్చేసి ఎక్కువ లంగా జాకెట్లు అలా వేసుకునే వాళ్ళము. ఇంకా ఫెస్టివల్ వచ్చిందంటే నాన్న ఖచ్చితంగా పట్టు లంగా జాకెట్లే వేసేది. నాకు అవి చాలా ఇష్టము. పట్టు లంగా జాకెట్ ప్లస్ లాంగ్ హెయిర్ వేసుకొని జడగంటలు వేసుకొని చాలా ఇష్టం ఉంటుండే. ఎక్కువ డ్రెస్సెస్ కూడా వేసేదాన్ని. హాస్టల్లో మొత్తం డ్రెస్సెస్. ఇక ఫెస్టివల్స్ వచ్చినాయి అంటే నాన్న లంగా జాకెట్లే వేసుకోవాలి అని చెప్పేసి అవే వేసేది. ఎక్కువ మా నాన్నమ్మతోటి బాండింగ్ ఎక్కువ ఉండేది అన్నమాట. చాలా కథలు చెప్తుండే. తను చాలా అంటే చాలా నైస్ పర్సన్. ఎక్కువ హెల్పింగ్ నేచర్ అన్నట్టు. అప్పుడు ఎలా అంటే నేను పుట్టక ముందు ఎలా ఉండేనంటే వాళ్ళు ఎడ్ల బండుల్లో వెళ్ళేదంట. అయితే ఒక ఊరి నుంచి ఒక ఊరికి రావడం వల్ల ఏంటంటే అలసిపోవడము, వాళ్ళు తెచ్చుకున్న క్యారెట్ సరిపోకపోవడం అలా ఉండేది కదా. ఆ టైంలో ఏంటంటే నానమ్మ ప్రతి ఊరు వచ్చిన వాళ్ళందరూ, నానమ్మది కిరాణా షాప్ అన్నమాట. మొత్తం 2 పెద్ద కుండల నిండా మజ్జిగ చేసి పెట్టేది. వచ్చిన వాళ్ళందరికీ మజ్జిగ ఇచ్చేది. అప్పటిదప్పుడు వేడిగా అన్నం వండి పెట్టేది. వాళ్ళకి బాక్స్ కూడా మొత్తం ఫ్రీగా. చాలా అంటే చాలా నైస్ పర్సన్. మళ్ళీ ప్రేమ గుణము. ఇటు మా అందరినీ కూడా హ్యాండిల్ చేసేది. నాన్నమ్మతో చాలా బాండింగ్ ఉంది. మీరు ఇంకా మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోండి. ఆలోపు ఈ మేడంతో మాట్లాడి. ఓకే. హాయ్ మ్యామ్. హాయ్. మీ పేరు? శోభారాణి గారు. చాలా చక్కగా ముద్దుగా ఉన్నారు. ఓకే. చిన్నప్పుడు చదువుకున్నారా? చదువుకున్నాను. ఏ క్లాస్ వరకు? 6 వరకు చదువుకున్నాను. 6 వరకు. స్కూల్కి వెళ్ళాను. లోకల్లో అంటే పల్లెటూరు మా అమ్మ వాళ్ళది. అక్కడ 4th క్లాస్ వరకు ఉంటుండే అన్నట్టు. అక్కడి నుంచి పోచంపేట అని దగ్గర ఊరు ఉంటుండే. అక్కడికి నడుచుకుంటే వెళ్ళేవాళ్ళం దోస్తులందరం కలిసి. అక్కడ 6 వరకు చదువుకున్నా. 4th ఇక్కడ అమ్మ వాళ్ళ ఇక్కడ చదువుకొని అక్కడ 6 వరకు చదివిన అన్నట్టు. అక్కడ నడుచుకుంటే దోస్తులతో కలిసి వెళ్ళిపోతుంటే. ఫ్రెండ్స్ పేరేంటి? ఆశారాణి, శోభ, జ్యోతి, పద్మ. మా ఊరు నుండి కలిసి వెళ్ళిపోదుము. మీ ఇంటి పక్కన వాళ్ళ వీళ్ళు? ఇంటి ఊర్లోనే చిన్నారామచల్ల అంటే పల్లెటూరు అన్నట్టు. అది పల్లెటూరు. అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే టిఫిన్ బాక్స్ తీసుకొని పోదుము. అక్కడ పోచబెట్ల దోస్తుల వాళ్ళ ఇంట్లో తిందుము అన్నట్టు అందరం కలిసి. అంటే లంచ్ బ్రేక్లో ఇంటికి వెళ్ళేవాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు? అక్కడనే పోచంపేటలో చదువుకున్న స్కూల్లోనే తీసుకొని వెళ్ళేవాళ్ళం. అమ్మ నాన్న పేరు? వృక్షపతి, విజయ్, అది జనమ్మ. అంటే 2-3 నేమ్లు ఉన్నాయా? ఎందుకంటే జనబాయ్ అంటారు, జనమ్మ అంటారు, అనుశ్రీయ అంటారు అన్నట్టు. అట్లా 3 పేర్లు ఉన్నాయంట అమ్మ వాళ్ళ అమ్మకు. ఓకే. జనమ్మ అన్నట్టు. అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు? మేము 5 అక్క చెల్లెళ్ళం, ఒక అన్న. వాళ్ళ పేర్లు ఏంటి? పెద్దక్క పేరు రామలక్ష్మి, 2 అక్క పేరు ఉమారాణి, నేను 3rd శోభారాణి, పద్మ, నాగమణి. అన్నయ్య పేరు సిద్ధేశ్వర్. థర్డ్ వాళ్ళు చాలా మొండిగా ఉంటారంట, నిజమే? మొండిగా ఏం లేదు, ప్రేమ చేస్తారు అంతే. నేను ఏం చేయకపోయేదాన్ని. నేను అన్నదే సాగాలి అని అంటారంట. అట్లా ఏం లేదు. నా చిన్నదమ్ములో మ్యారేజ్ అయింది, 13 సంవత్సరాలకే మ్యారేజ్ అయింది అన్నట్టు. నెక్స్ట్ 6 కూడా చదవలేదు, మ్యారేజ్ అయిపోయింది. ఎందుకని మరి అంత చిన్న? ఇప్పుడు బాబు అట్లా చేశాడు అంటే చూడంగానే సెటిల్ అవుతుంది అనుకోలే అన్నట్టు. ఇదే ఫస్ట్ సంబంధం వచ్చారు, వాళ్ళు నచ్చారు, అయిపోయింది అన్నట్టు మ్యారేజ్. పెళ్లి చూపులు జరిగాయా? జరిగాయి. ఎలా జరిగాయి అంటే టీ తీసుకొని వెళ్ళడాలు? ఏం లేదు, అట్లా వచ్చి రెడీ అయి కూర్చున్నాను.
వాళ్ళు నచ్చారు. ఏదైనా పాట పాడమన్నారా? ఏది పాడమని ఏది అడగలప్పుడు ఏమన్నా చదవమంటారేమో అని అడుగుతారేమో అని భయం అయింది. అప్పుడు చిన్న పాపని కదా, అదే 13 సంవత్సరాలే కదా, ఏముంటుంది గుర్తుకేముండదు కదా అవన్నీ. ఏమన్నా అడుగుతారేమో, ఏమన్నా చదవమంటారు, ఏందో ఏమైనా పనులు వస్తాయా, వంటలు వస్తాయా అని అడుగుతారేమో అనుకున్నాను. ఏం అడగలేదు. అప్పటి వరకు కూడా ఏం చేయాలి అన్నట్టు. అసలు వంటలు రావు, ఏం రాదు. అన్ని ఇక్కడికి వచ్చినా కానీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో నేర్చుకున్నా. అంటే చూడగానే ఫస్ట్ లుక్ లోనే పడేసారే సరే. వాళ్ళు నచ్చారు. ఎంత కట్నం ఇచ్చారు? అప్పుడు 50,000 ఇచ్చారు. 50,000 ఇచ్చారు. ఓకే. ఇంకా చిన్నప్పుడు ఫ్రెండ్స్ పేరేంటి? వీళ్ళ ఆశ, శోభారాణి, పద్మ. 6 వరకు అంటే అక్కడ పోచంపేటలో ఉన్నారు. భాగ్యమని, బాలమణి, పద్మ, అరుణ అందరు ఇట్లా ఉన్నారు క్లాస్. అందరు కలిసి ఏమైనా అల్లరి చేశారా ఆ క్లాస్? నేను అంటే కబడ్డీ ఆడేది, కబడ్డీలో బాగా ఆడుతుంటే నేను కబడ్డీ ఆడేదాన్ని, ఖోఖో ఆడేదాన్ని. అయితే మ్యాథ్స్ నాకు మా అన్నయ్య అన్నీ చెప్తుండే. మ్యాథ్స్ మా అన్నయ్యనే చెప్తుంటే నాదే తీసుకొని అందరూ చూసి చేసుకున్నారు అంతే. మ్యాథ్స్ గురించి బాగా చేద్దాము అన్నయ్య చెప్పేవాడు. అన్నయ్యనే చేసిస్తుండే, వద్దంటే కూడా చేసిస్తుంటే నాదే అంటే కరెక్ట్ ఉండే వరకు అంతా నాదే. మీరు మాత్రం నేను చేయలేదు. ఆ విషయం సార్కి తెలుసా మరి? చాలా అంటే అప్పుడు అంతా పట్టించుకోలే కదా. మీ ఫ్రెండ్స్ అడిగేవాళ్ళు నాకు చూపించినదండి కరెక్ట్ ఉండే వరకు నాకు చూపించారే తీసుకొని రాసుకునే వాళ్ళు. ఓకే. అప్పుడు ఏమనిపించేది మీకు? నేనే దానిలో చూసి రాస్తున్నాను చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. గేమ్స్ ఆడారు? కబడ్డీ, ఖోఖో, ఇంతేనా? ఇంకా బొమ్మరిల్లు కట్టడాలు? అప్పుడే ఇంటి దగ్గర ఆడేవాళ్ళం. ఇక్కడ పల్లెటూరు కాబట్టి బొమ్మరిల్లు కట్టడం, కాళ్ళు పెట్టి ఇట్లా మట్టితోటి ఆడడం, చిన్న చిన్న బొమ్మలతోటి ఆడేవాళ్ళం. ఓన్లీ 6th వరకే చదువుకున్నా అన్నారు, ఇంకా ఎక్కువ చదువుకుందామని అనిపించలేదు? ఇక చదువుకోవాలని అట్లా అనిపించలేదు. మ్యారేజ్ అయింది, ఇక్కడికి వచ్చేసాను అంతే. ఇక అంటే ఇప్పుడు మొన్న 10th క్లాసు, నెక్స్ట్ 6th వరకు చదువుకున్న ఫ్రెండ్స్ అంతా కలిసారు. మొన్న 10th క్లాసు బ్యాచ్ పెట్టారు, అందరం వెళ్ళాము. హ్యాపీ అయిపోయింది. ఇప్పటికి ఫోన్లు మాట్లాడుకుంటాము, టచ్లో ఉన్నారు అందరూ, మాట్లాడుకుంటుంటాము. కిట్టి పార్టీ ఉన్నది. ఇక్కడ ఈ సిద్దిపేటలో కిట్టి పార్టీ 16 మంది దోస్తులం అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం. ఏం ఎంజాయ్ చేస్తారు అంటే గేమ్స్ ఆడడము, ఎటన్నా టూర్కి పోవడము, తయారవడం, ఏదన్నా ఇట్లా. సైకిల్ తొక్కారా చిన్నప్పుడు? స్కూల్ సైకిల్ ఏం తొక్కలే అన్నట్టు, నేర్చుకున్నా కానీ మొత్తం రాలేదన్నట్టు. ఎవరు నేర్పించారు? అక్కకు వస్తుండే, అన్నయ్య ఉంటుండే. అన్నయ్య వాళ్ళు ఏమన్నా షాపు, కిరాణం షాప్ అన్నట్టు. అన్నయ్య ఏమన్నా పోటీతోటి ఇట్లా వడ్లు వస్తుండే, చింతపండు అవన్నీ వస్తుండే, పోటీతోటి ఇట్లా ఆడేవాళ్ళం. ఇది నేను చేసిన ఇట్లా జాతరలకు వెళ్ళారా చిన్నప్పుడు? అంటే అక్కడ కొలంపాక అని జాతర ఉంటుండే, అక్కడికి వెళ్ళే వాళ్ళం అంతే. అంటే ఏం దేవుడు ఉంటుండే అక్కడ? అంటే అక్కడ జాతర ఇది ఉంటుండే, అది దేవుని పేరు గుర్తుకు వస్తలే, జాతర అవుతుండే పోతుంటే. ఓకే. జాతరలో ఏం కొనుక్కునేవారు? నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళము. అక్కడ ఇక బెలూన్స్ అంటే, స్వీట్స్ అంటే ఉంటాయి కదా, అట్లా కొనుక్కునే వాళ్ళం. అందరూ కలిసి నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళం. నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. అయితే అక్కడ కొల్లటూరు అని ఉండే, చిన్నప్పుడు అందరం కలిసి నైట్ వెళ్ళి పండుకొని తెల్లాలేసి దర్శనం చేసుకొని అక్కడనే వంటలు చేసుకొని వదుము. ఎడ్ల బండి మీద వదుము అందరం, అమ్మ వాళ్ళు, చెల్లె వాళ్ళు, అక్క వాళ్ళు అందరం కలిసి ఎడ్ల బండి మీద వదుము. చిన్నప్పుడు ఎలా రెడీ అయ్యేవారు? లంగా బ్లౌజులు వేసుకుంటుంటే, 2 జుట్లు వేసుకుంటుంటే, జడ రిబ్బన్స్ పెట్టి వేస్తుండే అక్క. ఓకే. అట్లా వేసుకొని రెడీ అయ్యి వెళ్ళేవాళ్ళం. January 26 వస్తే ఎలా రెడీ అయ్యేవాళ్ళు? అదంతా అక్కడ అప్పుడేం లేకుండే. అమ్మ వాళ్ళు షాపు కదా, బిజీ ఉంటుండే అమ్మ ఇక మేమే రెడీ అవుతుంటే. అక్క మ్యారేజ్ అయితే పక్కగా ఇచ్చినాం, ఇంటి పక్కగా. అక్కనే జడలు వేస్తుండే, అక్కనే పంపిస్తుండే. ఇక 31st అవన్నీ ఏం లేకుండే. చిన్నప్పుడు టీవీ ఎక్కువ లేకుండే, రేడియో ఉండే కదా, రేడియో పెట్టుకొని ఇందుము. ఏం సాంగ్స్ విన్నారు? అన్ని పాటలు గుర్తుంటే అప్పుడు. ఓకే. మరికొన్ని గుర్తు తెచ్చుకోండి, ఆలోపు అమ్మగారి దగ్గరికి వెళ్ళేసేసి. ఏమైనా గుర్తుకొచ్చాయా? గుర్తుకొచ్చాయి. అప్పుడు హాలిడేస్లో అమ్మ వాళ్ళకి ఒడ్లు, మక్కలు అలా తీసుకునే వాళ్ళు అనమాట. వాళ్ళు ఒక లైన్ వైజ్గా ఇట్లా పేర్చేది బస్తాల కొద్దీ. దాగుడు మూతలు బాగా ఆడుతుంటాం అనమాట. ఆ బస్తాల వెనకాల జాకుండేది, లాస్ట్ దాకా అవుట్ కాకుండా ఉండేది అనమాట. అది చాలా మెమొరబుల్. చాలా రిస్కీ కానీ బట్ ఎంజాయ్ ఉంటుంది, చాలా ఎంజాయ్ ఉంటుంది.
ఓకే, మీకు ఏ ఏజ్లో పెళ్ళయింది? 17 years. 70 years. లవ్ మ్యారేజ్? లేదు, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. పెళ్లి చూపులు జరిగాయా? జరి ఎలా జరిగాయి? ఎలా అంటే మా రిలేషన్ ఇక్కడ సిద్దిపేటలో ఉండేవాళ్ళం అన్నమాట. మా వదిన వాళ్ళ అక్కయ్య వాళ్ళు ఇద్దరు ఉంటారు అన్నట్టు ఇక్కడ. వాళ్ళు మా వారి సంబంధం తీసుకొచ్చారనమాట. అలా ఓకే అయిపోయింది. అంటే మీరు చూసారు, వాళ్ళు చూసారు? ఫస్ట్ వాళ్ళు వచ్చారు, ఓకే అన్నారు. మళ్ళీ తర్వాత వాళ్ళ ఆడపడుచు రావాలి అని చెప్పేసి మా అత్తమ్మ వాళ్ళ ఆడపడుచు చూసినాక అత్తమ్మ వాళ్ళ ఓకే అవుతుంది, ఓకే మాకు, బట్ మా అత్తమ్మ వాళ్ళ ఆడపడుచు కూడా చూడాలి అని అనమాట. వామ్మో ఇదేంటి అని అనుకున్నాను. తను వచ్చింది, చూసింది, బాగున్నారు. తను చూసి ఏం మాట్లాడలేదు, అంటే జస్ట్ క్యాజువల్గా అడిగిండ్రు, దానికి ఆన్సర్ ఇచ్చాను. ఏం క్వశ్చన్స్ అడిగారు? ఎలా అంటే మీకు ఇట్లా మా అబ్బాయి నచ్చాడా అని అలా అడిగింది అనమాట. నేను ఇంకా ఓకే అన్నా అనమాట సిగ్గుపడుకుంటూ. అలా బాగా సిగ్గుపడ్డారు. ఎక్కువ మాట్లాడడానికి అప్పుడు మాటలు లేకుండే అన్నమాట. అంటే ఇట్లా ఫియర్ బాగుండే అన్నట్టు, చాలా ఫియర్ ఉంటుండే. సార్ని ముద్దుగా ఏమని పిలుస్తారు? శివ. శివ అని. మిమ్మల్ని? జో అంటారు. జో. జో ఇటు వచ్చేసే అంటారా? మీరు ఇంకా ఎక్కువ చదువుకుని ఉంటే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా? అనిపించింది. నేను అక్కయ్య బావ దగ్గర కూడా పెరిగాను అనమాట. చిన్నతనంలోనే మదర్ ఎక్స్పైర్డ్ అవ్వడం వల్ల వాళ్ళ దగ్గరే పెరిగాను అన్నమాట. బావ చాలా స్ట్రిక్ట్ ఉంటుండే, చదవాలి, ఎందుకు అలా చేస్తావు అని చెప్పేసి బావ ఫుల్ స్ట్రిక్ట్. నాకేంటంటే హాలిడేస్ ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా, ఎప్పుడు ఎంజాయ్ చేద్దామా అలా ఉండే అనమాట. చదువుకోమని చాలా ఫోర్స్ చేసింది, కానీ నాకు ఇంట్రెస్ట్ లేకుండే అనమాట. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట, అరే చదువుకుంటే బాగుంటుండే లైఫ్ అట్లా. ఏదన్నా జాబ్ చేస్తే బాగుండని ఉందా? లేదు, ఇంగ్లీష్ టీచర్ అవ్వాలని కోరికుండే, చెప్పేసి అలా చేసేసాను. చిన్న పిల్లలందరూ స్కూల్ డేస్ మొత్తం నేనే చెప్పుకున్నాను. ఈ కాలేజ్కి వచ్చాక ట్యూషన్. ఓకే, ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు ఎవరికైనా ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? నా చిన్ననాటి ఫ్రెండ్స్కి చెప్పాలనుకుంటున్నాను. రజనీ తను బాంబేలో ఉండే అనమాట, హ్యాండిక్యాప్. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. తనకి ఎట్లా అనంటే నేను లేకపోతే తను ఉండకపోయేది, అలాంటిది తను మిస్ అయిపోయాను అనమాట. సో రజనీ ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పటికీ టచ్లో లేదా? లేదు, తను అప్పుడు నంబర్స్ తీసుకోకపోయేది. హాస్టల్ లైఫ్ కాబట్టి ఒక్కొక్కరం ఒక్కొక్క దగ్గర అలా స్ప్రెడ్ అయిపోయామన్నమాట. తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని మీ ఫ్రెండ్కి మా ప్రోగ్రామ్ ద్వారా చెప్పేసేయండి. రజనీ, నువ్వు ఎక్కడున్నా బాగుండాలి, నువ్వు త్వరలో నన్ను కలవాలని కోరుకుంటున్నాను. నేను రోజు నిన్ను గుర్తు చేసుకుంటున్నాను. ఎప్పుడు నీ ఫ్రెండ్షిప్ చాలా బాగుండేది, ఎక్కడున్నా కానీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. రజనీ గారు, మీరు ఎక్కడున్నా ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మీ ఫ్రెండ్ని, చిన్ననాటి ఫ్రెండ్ని కలిసి మళ్ళీ మా ఎస్ఎస్సిలో మళ్ళీ మనం గుర్తుకొస్తున్నాయి ప్రోగ్రామ్ చేయాలి, అంతే కదా? అంతే. ఇంకా చెప్పండి, చిన్ననాటి ఏమైనా గుర్తుకొచ్చాయా? అంటే చిన్ననాటే అమ్మ వాళ్ళు జొన్న రొట్టె వేస్తుండే, బర్రె ఉంటుండే, పెరుగు పాలు బాగా తాగుతుంటే జొన్న రొట్టె పెరుగులో ఆవ వేసుకొని జొన్న రొట్టె తినేవాళ్ళం బాగా. అట్లా ఈ మ్యారేజ్ అయినాక మామయ్య బాగా చూసుకునేవాడు, మా ఆయన కూడా బాగా చూసుకునేవాడు. హ్యాపీ అంత హ్యాపీ. మీ వారిని ముద్దుగా ఏమని పిలుస్తారు? ఓయ్ అని పిలుస్తా అంతే. మిమ్మల్ని? శోభ అని పిలుస్తారు. శోభ అనేసి. అంటే నాకు 15 సంవత్సరాలకే బాబు పుట్టాడు. అయితే బాగా సంతోషంగా ఉండే, ఫస్ట్ కొడుకు పుట్టాడని. ఓకే. మామయ్య కూడా బాగా సంతోషపడ్డాడు. కొడుకు మన్మడు పుట్టినని చక్కెర పంచేవాడు, అందరికి పంచాడు. అది హ్యాపీగా ఉండే అప్పుడు. నేను హ్యాపీగా ఉండే. మేమందరము అంటే చిన్నతనంలో మ్యారేజ్ అయింది కదా, పెద్ద ఫ్యామిలీ అన్నట్టు, 6 అన్నదమ్ములు అన్నట్టు వాళ్ళు. అంటే అందరితోటి కలిసి పని చేసేదాన్ని, హ్యాపీగా ఉండేది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎవరికైనా ఏమైనా చెప్పాలి అనుకుంటా? ఎవరికేం అంతా అందరు చూడాలి, అందరికి హ్యాపీ.
ఓకే, మా ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. నేను వచ్చేటప్పుడు ఎట్లా ఏం చెప్పాలి ఏంది, నేను కొంచెమే చదువుకున్నా కదా ఏం చెప్పాలి ఏందని అట్లా కొంచెం ఆలోచన ఉండే. ఇక్కడికి వచ్చినాక ఏం భయం లేదు, మంచిగా మీరు అడుగుతుంటే చెప్పేస్తాను. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నా